హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. ఈరోజు నేను మియాపూర్లో ఉన్న ట్యూస్డే ఫిష్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసానండి. ఇది మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అది ఎండింగ్ పిల్లర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకి. నేను నా కజిన్ కలిపి ఇవాళ మియాపూర్ ఫిష్ మార్కెట్ అయితే విజిట్ చేస్తున్నాము. సో అక్కడ వాళ్ళతో కలిసి మాట్లాడి కాస్ట్ ఎలా ఉందో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ తెలుసుకుందాము. చూపిస్తామైతే కదండి. మనకి ఎంట్రీ ఇలా ఉంటుందండి. ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రావడం చాలా ఈజీనే, ఎందుకంటే హైవే మీదే ఉంటుంది ఇది. తర్వాత ఇక్కడ నుంచి చూడండి మొత్తం మార్కెట్ అంతా స్టార్ట్ అవుతుంది. మనకి అన్ని కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ కొరమీన్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు, ఒకసారి చూడండి. చూసారా ఫిష్ క్లీనింగ్ ఎలా చేస్తున్నారో. ఇదేంటంటే ఆ స్కిన్ గట్టిగా పట్టుకుని లాగితే మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది అనమాట. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కొరమైన ఫిష్ క్లీనింగ్. సో దీనికి ఏంటంటే మనకి ముళ్ళు చాలా తక్కువ ఉంటాయి, అంటే క్లీనింగ్ కూడా ఈజీ. 180 ఇలా మనకు అన్ని లైవ్ ఫిషెస్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇది బొచ్చు ఆర్ రోహు అంటారంట. ఇది ఏదండి? బంగారు తీగ. ఇది బంగారు తీగ. ఇది పాంప్లెట్. రూట్ చందువా జెల్లా. ఇది ఒకసారి రేట్ చెప్పరా? 130 120 ఇది 100 ఇది 100. ఓకే. మనకి మియాపూర్ ఫిష్ మార్కెట్ అంతా ఈ రకంగా అయితే ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఫిషెసే కాకుండా ఇంకా ప్రాన్స్, క్రాబ్స్, షార్క్స్ ఇట్లాంటివి ఇంకా అన్ని రకాల ఐటమ్స్ కూడా మనకి దొరుకుతాయి. కొంచెం మనం బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గిస్తారు వీళ్ళు. ఏది? ఇది ఏ ఫిష్? ఈ చేపలన్నీ కూడా కొరమీన్లేనండి. సో మనకి కాస్ట్ వచ్చేసి 250, 300, 320 ఆ రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా బతికినవే లైవ్ ఫిషెస్. బయటకు వచ్చింది. ఇక్కడ చేపలు అంటేనే మనం పులుసు పెట్టుకోవడానికి చింతకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. సో చింతకాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇది వచ్చేసి పావు 30, హాఫ్ కేజీ 50 అనమాట. అంటే కేజీ 100 కోసం. చేపలు పాంపేట ఎలాగా? కేజీ 150. సముద్రం ఇవి చెరువి చచ్చిపోతుంది. నాటుకొరమీనా? ఇదంతా కేజీ 450. ప్రాన్స్ ఎలా కేజీ? 350, 250. ఈ ఫిష్ చూడండి, ఇదేమో తుల్లు అంట దీని పేరు. ఇది కేజీ వచ్చేసి 200 చెప్తున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సీ ప్రాన్స్ అండి. ఈ సీ ప్రాన్స్ వచ్చేసి మనకి చాలా పెద్దగా ఉన్నాయి కదా సీ ప్రాన్స్ అంటే. సో ఇది వచ్చేసి కేజీ 350 అంట. అండ్ ఇంకా ఇక్కడ రకరకాల వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి మనకి. ఇంకా అలా ముందుకు నడుచుకుని వెళ్తుంటే అవన్నీ ఫిషెస్ అనండి. మనకు చాలా వెరైటీస్ కనిపిస్తాయి. బట్ ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకుని ఏది ఫ్రెష్గా ఉందో తీసుకోవాలన్నమాట. మ్యాక్సిమం లైవ్ ఫిష్ ఉంటుంది, బట్ ఎక్కువ ఐస్లో పెట్టినవి కూడా ఉంటాయి కదా, చూసుకుని అయితే తీసుకోవాలి. ఇవే చేపలు కవలా ఎలా కేజీ? 180. ఇసుకదొందులా? ఇది పెద్ద పాంప్లెటా? బ్లాక్ పాంప్లెట్. ఇది పర్ల్ స్పాట్ అంట. ఇదేంటిది? రంపల్. ఎర్రపండుగ. కల్లంద సముద్ర రొయ్యలు ఇవి. ఇది 350. ఇది అపోలో. ఇది ప్యాకెట్ వచ్చి 300 రూపీస్. ఇది 300.
ఇదేమో భాష ఫిష్, భాష కేజీ వచ్చి 300 ఇది. నేమ్ బాగుందండి. భాష. ఇది గులివిందలు, గులివిందరు 280 రూపీస్ కేజీ. ఈ రోజున్న రేట్లు ఇవన్నీ ఈ రోజు రేట్లు అనమాట. ఇది రేటు పెరగచ్చు తగ్గొచ్చు, ఏవైనా అంతేనండి. ఇది సముద్రం చేపలు, పార అంటారు ఇది. ఇదేమో ఎంపల్ అంటారు, కొందరు అయితే ఎర్రపొండు కప్ప అంటారు. ఇది గొరకలు, రెడ్ స్నాపర్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి కేజీ వచ్చి 400, అవి 350. ఇది వచ్చి హోల్సేషన్ రైలు అనమాట, సముద్ర రైలు. కేజీ వచ్చి 450 రూపాయలు. ఇవి కేజీ వస్తాయి డైరెక్ట్. ఇవి సాల్మన్ ఫిష్, అది ఇది ఇండియన్ సాల్మన్. ఇది కేజీ వచ్చి 650 రూపీస్ చిన్నవి, పెద్దవి అయితే వేరే రేట్ ఉంటుంది. ఇది టోనా ఫిష్, కేజీ వచ్చి 200. ఇది 200. ఇవి కట్టి పెరుగులు అంటారు. ఇవి గోదావరి నుంచి వస్తాయి. ఇవి ఏట్రివి అంటారు. ఇవి వచ్చి కేజీ 200. ఇది వనామి రైలు, ఇవి చెరువు రైలు అనమాట. కేజీ వచ్చి అవి 250 రూపీస్. అవి ఇవి పండుగప్పలు. ఇవి ఈ పండుగప్ప వచ్చి పెద్దవి అయితే 550 రూపీస్, చిన్నవి అయితే 350 రూపీస్. అవి ఇది బ్లాక్ పాంప్లెట్స్ అంటారు. ఇవి కేజీ వచ్చి 400 రూపీస్. అవి ఇది వనామీలో 60 ఉంటుంది. అది కేజీ వచ్చి 380 రూపీస్. అది మెత్తళ్ళు, కేజీ వచ్చి 240 రూపీస్. అవి ఇవి ఏంటంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఎలా ఉండవు, రేట్లు చేంజెస్ అవుతూ ఉంటాయి. అది ఆ రోజున మార్కెట్ని బట్టి ఒక 10-20 రూపాయలు అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ ఇది మంగళవారం మాత్రం ఉంటుంది. అంటే నాదంటే కాకినాడ, నేను కాకినాడ నుంచి వస్తుంది. అమలాపురం కాకినాడ నుంచి వస్తుంది. కొందరు అయితే చీరాల, మచిలీపట్నం, బందరు, తర్వాత ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వస్తాయి. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటుంది. ఉంటుంది. అవి క్రాప్స్ ఉన్నాయి చూడండి, క్లీన్ చేస్తారు. కేజీ సెపరేట్ అండి, 30 రూపీస్ తీసుకుంటారు కేజీకి. ఐలా ఇది ఎలా కేజీ? కేజీ 200. అన్న ఇవి గులివిందులేనా? ఎలాగా? అది టైగర్ ప్రాన్సా? ఎంత? 1000 రూపీసా? ఇది వంజరం ఎంత? 700. ఇది కవల్లా. బొమ్మిడాయిలు ఇవి ఎలాగా? 200. ఎలా ఎలా అంటున్నాను? 300. బొమ్మిడి చేపల 200. ఇది మీకు క్లీనింగ్ కూడా వాళ్ళే చేసిస్తారు. కొన్ని చోట్ల అయితే 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇందాక స్టార్టింగ్ కొరమేను చూపించినప్పుడు కటింగ్ ఫ్రీ అండి అక్కడ. 300 కాదు, చెరువు రేయండి. అది సముద్రం రేయండి 400. కానాగంట బాంగడా అంట 180. గులిగింద 200. 280. అది గులిగింద పెద్ద సైజు. బ్లాక్ పాంప్లెట్ 350. పండు గొరక 350. అది కూడా. అవి కట్టి పరిగలండి 200. వాటిలో ఇంకో ఇవి ఉన్నాయి, ఈ మెత్తాళ్ళు 250. పొండిగప్ప 350 అండి. ఇది పెద్ద సైజు 500. సముద్రం చేపలు అండి, మా అంతా సముద్రమే అండి. వైట్ పాంప్లెట్ 1000 రూపాయలు. ఈ పీతలు అవి 200 అండి కేజీ. టైగర్ పాన్స్ అవి 800. పక్కన చిన్న సైజు 450. ఆ సన్ రైలు వచ్చేసి 200 అండి. కాదండి, ఫామ్ పెంచినయే, చెరువు రైలే. అవి కానీ ఇవి కానీ. పండుగప్పండి.
చూడండి ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అందరి దగ్గర సిమిలర్గానే ఉంటాయన్నమాట. మనకి అన్ని కైండ్స్ దొరికేస్తాయి అందరి దగ్గర. సో నేను వైజాగ్ ఫిషింగ్ హార్బర్ వీడియో కూడా పెట్టానండి. అందులో ఇంకా మీకు వెరైటీ ఆఫ్ ఫిషెస్ తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో కూడా చూడండి. సో అది కూడా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఆ వీడియోలో కూడా ఒకసారి చూడండి. చెప్పండి. ఎక్కడి నుంచి అండి? మాది అమలాపురం అండి. ఇక్కడ ఉంటాం. కానీ ఇక్కడే ఉంటాం. ఇక్కడ ఉంటాం. ఓకే ఓకే. మీ దగ్గర ఏం వెరైటీ ఉంటుంది? ఇది పారా అంటారండి. పారా. ఇది మత్తి అంటారు. హార్ట్కి మంచిది. హార్ట్కి మంచిదా? ఇది బ్లాక్ పాంప్లెట్. కేజీ ఎలాగా? ఈ 150 రూపీస్ కేజీ. 150 రూపీస్. ఓకే ఓకే. ఇదేమో బ్లాక్ పాంప్లెట్ అంటారు. ఫ్యాటీ ఫుడ్. ఇది ఒమేగా 3 ఉంటుంది. ఇది సీ ఫ్రాన్స్ అనమాట. న్యాచురల్గా పెరుగుతాయి. నేచురల్గా దొరుకుతాయి. ఇవి ఎలాగా కేజీ? 350 కేజీ. 350 కేజీ. ఇక్కడ ఏమన్నా ఇవెలా? అవి 350 అండి. ఇది 400. 400. ఈ గోదావరి చేపలు ఇవి కొయ్యంగ అంటారు. ఏవి కొయ్యంగలు? ఇవి ఇవా? ఇవి కొయ్యంగలు అంటారు. టేస్ట్ బాగుంది. ఇవి జల్లలు అంటారు. బెత్తులు లేవా మీ దగ్గర? బెత్తిలు లేవండి, రాలేదు. బెత్తులు ఎప్పుడైనా వస్తాయా? వస్తాయండి. ఎప్పుడు వస్తాయి? ఏ టైంలో? మార్నింగ్ 9 o'clock లేదా 9:30 కల్లా వస్తాయి. ఎవ్రీ ట్యూస్డే ఉండదు. అది రైనీ సీజన్. రైనీ సీజన్ ఆ టైంలో ఈ సీజనల్ బట్టి వస్తుంటుంది అప్పుడు. బెత్తులు అంటే చాలా చిన్న చేపలండి. చాలా చిన్నగా ఉంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. అందుకని నేను ఆ ఫిషెస్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. బట్ అవి రైనీ సీజన్లోనే దొరుకుతాయి అనమాట మనకి. సో అదండి, ఇవాళ చూసారు కదా. ఇవన్నీ మీకు ఏంటంటే మొత్తం ఈ ఫిష్ మార్కెట్ అంతా ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది మీకు. ఇక్కడ ఏది కావాలంటే అవన్నీ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే దొరుకుతాయి. నేను నా కజిన్ అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాము వీటిని. అక్కడ వాళ్ళు మీరు యూట్యూబర్స్ అని చెప్పి అడుగుతుంటే మేము నవ్వుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఫిషెస్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. అది పాంప్లెట్ అనమాట. పాంప్లెట్లో 2 రకాలైతే ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, వైట్ అండ్ బ్లాక్. సో మీరు కొనుక్కునేటప్పుడు మ్యాక్సిమం సముద్రంని ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి హెల్త్కి. ఈ పెద్ద చేప కనిపిస్తుందా? ఇదైతే కోనా అంట. చాలా పెద్దగా ఉంది ఇది కేజీ వచ్చేసి 1000 రూపీస్ అయితే చెప్తున్నారు. చిన్న సైజ్ అయితే కేజీ 700 అంటండి. ఇంకా మేము చిన్న మెత్తళ్ళు అయితే తీసుకున్నాము. ఒక కేజీ ఇక్కడ కేజీ 280 రూపీస్కి అయితే తీసుకున్నాము. సో మ్యాక్సిమం మేము ఇందులో మీకు అన్నీ చూపించామని అనుకుంటున్నాము. మనకి ఫిషెస్తో పాటు ఇలాగా ఆకుకూరలు కూడా పెడతారండి. సో ఏంటంటే మనకి స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఏంటంటే కర్రీకి ఇంకా అన్నీ ఒక చోట కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. చింతకాయలు, ఈ ఆకుకూరలు ఇవన్నీ ఒక చోట దొరికేస్తున్నాయి అనమాట. బాగుంది. తర్వాత ఇవన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్. సో అదండి ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోకి హైప్ ఇవ్వడం మర్చిపోకండి.